న్యూస్ ఛానల్ కి స్వాగతం. సామర్లకోట పట్టణంలో విరేచనాలతో డయేరియా బారిన పడిన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించారు. వారి వెంట సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జస్తి రామారావు తదితర వైద్యులు పాల్గొన్నారు. చెరువులో ప్రస్తుతం చేపలు వేయడం జరగట్లేదండి. మనం డైరెక్ట్గా గోదావరి జలాలు డైరెక్ట్గా ఇస్తున్నాం. చేపలు ఇది కూడా మనం చెరువులో నుంచి కూడా వాటర్ కూడా తీసుకోవట్లేదు. మంచి నీరు, దానికి అన్ని టెస్టింగ్లు చేస్తున్నాం. బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్స్ కూడా జరిగాయి. డైలీ అక్కడ కెమిస్ట్రీ పెట్టి టెస్టులు కూడా చేస్తున్నాం. ప్రతిరోజు టెస్టులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా ఉదయం పూట మన ఇమ్యూనిటీ సెక్రటరీస్ వార్డుకు 2 చొప్పున మన సచివాలయాల వాళ్ళు టెస్టులు నిర్వహిస్తున్నారు. వాటిల్లో కూడా అంత వాటర్ బాగానే ఉందని కూడా మనకి నిర్ధారణ అంటే ఇప్పుడంటే మనకి ఏం రాలేదు కూడా. చికెన్ కానీ, మటన్ కానీ, మాంసం కానీ నిల్వ ఉన్న పదార్థాలు ఏవి కూడా తినకూడదు. వేడి పదార్థాలు తినాలి. నిల్వ ఉన్న మాంసాహారం తొలిపోకుండా ఉంటే మంచిది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈవేళ ఈరోజు సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్కి కమిషనర్ గారు, మా కౌన్సిలర్, వైస్ చైర్మన్స్ అందరూ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న 2 రోజుల క్రితం గవర్నమెంట్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళకి డయేరియా వచ్చిందని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది మాకు. వాళ్ళందరినీ పేషెంట్స్ సందర్శించాం, చూసాం. ఆ డాక్టర్స్ కూడా తెలియపరిచాం. డాక్టర్స్ కూడా గట్టిగా చెప్పి ఆ డయేరియా పేషెంట్కి ఇమీడియట్లీ వాళ్ళకి యాక్షన్ తీసుకుని వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వమని చెప్పాం. తర్వాత మా మున్సిపల్ టౌన్లో మొత్తం కమిషనర్ ఆధ్వర్యంలో, మా కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో పట్టణం అంతా కూడా శానిటేషన్ 2 రోజులు ఇమీడియట్లీ 2-3 రోజులు కంటిన్యూషన్ ఈ శానిటేషన్ చేసి స్పెషల్ శానిటేషన్ పెట్టమని, తర్వాత బ్లీచింగ్, ముగ్గు ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి అన్ని దిక్కులు అయ్యమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పినట్టుగా మేము కూడా కోరుకునేది అంటే ఈ యొక్క డయేరియా ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ చేపలు, ఈ మాంసాహారాలు కూడా అలా ఉన్నటువంటి వ్యాపారస్తులు గౌరవించి, ఆ యొక్క సంఘాలను గౌరవించి ఈ 4 రోజులు కూడా ఈ 10 రోజులు ఈ యొక్క మాంసాహారాలు నిషేధించడానికి ఆ సంఘాలతో మాట్లాడి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందాక చేపల చెరువు గురించి అడిగారు. ఆ చేపల చెరువు కూడా వీలైనంత వరకు మేము ఆల్రెడీ కట్టడి చేస్తామని చెప్పాం ఆత్మని. ఒకవేళ వీలైతే దాని నిమిత్తం కూడా మీ కౌన్సిల్లో రెవల్యూషన్ తీసుకొచ్చి పాస్ చేసి ఈ యొక్క చేపల చెరువు వాళ్ళ కలుషితం అవుతుందని చెప్పి ప్రజలు కూడా చాలామంది మాకు చెప్పడం జరుగుతుంది. అంచేత ఆ చేపల చెరువు వల్ల ఇబ్బంది వచ్చే వాతావరణం వస్తే మేము రిజల్యూషన్ పాస్ చేసి కౌన్సిల్ నుండి ఇమీడియట్లీ కలెక్టర్ గారు పంపడం జరుగుతుంది. ఆ చేపల చెరువు కలుషితం అయిందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అది ఏం లేకుండా బైపాస్లో ఇవ్వడం జరుగుతుందని మేము అంటున్నాం. కానీ అది కూడా ఇబ్బంది అనుకుంటున్నాం కాబట్టి ఈ కౌన్సిల్ ఆమోదం చేసి ఆ చేపల చెరువు ఉన్నటువంటి ఇబ్బంది లేకుండా, ఆ చెరువు కలుషితం అవ్వకుండా కూడా మేము కౌన్సిల్ అందరూ కలిపి, సామర్లకోట కౌన్సిల్ అందరూ కలిపి రిజల్యూషన్ పాస్ చేస్తాం. రేపు కౌన్సిల్ చైర్మన్ కూడా మేము కౌన్సిల్ మీటింగ్ ఉందో దాంట్లో కూడా లేవనెత్తి ఈ యొక్క ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి హాని లేకుండా, వాళ్ళకి డయేరియా ప్రాబ్లం లేకుండా ఈ సీజన్లో అలా ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా చేయడానికి మా కౌన్సిల్ రేపు ఈ తీర్మానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుచున్నాం.